దేవుడు మనతో ఉంటే దేవుడే సమస్తాన్ని సమకూర్చి పెడతాడు. సమస్తాన్ని సమకూర్చిన తర్వాత దేవుడు అవ్వని ఆదామును సృష్టించాడు. ఏలియా ఒంటరిగా పరిగెత్తుకుంటూ పోతుంటే ఆకలేస్తే రొట్టెలను పంపించాడు, దాహం వేస్తే ద్రాక్షరసాన్ని పంపించాడు. నీతో దేవుడు ఉంటే, నీలో దేవుడు ఉంటే, నువ్వు దేవుడితో ఉంటే దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరతని తీరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆకలేస్తే మన్నానిచ్చాడు, దాహం వేస్తే రాతి నుండి నీరిచ్చాడు. ఎందుకనగా వారు దేవుడు చెప్పిన మాట విన్నారు, వారు దేవుడితో ఉన్నాడు, దేవుడు వారితో ఉన్నారు. ఇక దేవుడు కోపం వచ్చి అంటాడు, మీరు వచ్చింది నేను పెట్టిన రొట్టెల కోసమే కానీ నా కోసం కాదని చెప్పి అశాశ్వతమైన భోజనం కోసం కష్టపడమాకండి, శాశ్వతమైన భోజనం కోసం శ్రమించండి అని పలికారు. అని పలికేమంటారంటే, భాగ్యరాణి